సో గురువుగారు 2025-26 సంవత్సరానికి గాను వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయి? వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి. వృషభ రాశిలోకి కృత్తిక 1, 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదాలు ఈ వృషభ రాశిలోకి వస్తాయి. అయితే ఈ వృషభ రాశి వారికి ఎదురుగటి మీద చాలా బాగుంది. ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. అలాగే రాజపూజ్యం 1, అవమానం 3గా ఉంది. కొంచెం అవమానం ఎక్కువగా ఉంది ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. కానీ మనకి ఎదురుగటి మీద వృషభ రాశి వారు ఏవైతే అవమానాలు పొందారో, ఏవైతే ఖర్చులు చేశారో ఆ ఖర్చులన్నీ కూడా ఈ యొక్క సంవత్సరం వృషభ రాశి వారికి తొలగిపోతాయి. ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం అధికారుల నుంచి మెప్పు పొందడం, అలాగే కొంచెం దూర ప్రయాణాలు చేయవలసి రావడం, అలాగే కొంచెం అభిప్రాయ భేదాలు అధికారులతో రావడం అప్పుడప్పుడు సహజం. కానీ ఇదివరకు ఏవైతే రుణాలు చేశారో ఆ రుణాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం కోర్టు కేసుల్లో ఎవరైనా ఇరుక్కుని ఉన్నవారైతే కనుక వారు ఆ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వృషభ రాశి వారు చక్కటి ధర్మ మార్గాన్ని అవలంబిస్తూ ఉంటారు. అలాగే వృషభ రాశి వారికి సంతానం గురించి కొంచెం ఆందోళన చెందవలసి వస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ వహించాలి. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం గణపతి ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి వారి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది. అలాగే మీ యొక్క పర్సనల్ జాతకాన్ని కూడా అనుసరించి తగు జాగ్రత్త మార్గాలు మీ యొక్క ఇంటి జ్యోతిష్య పండితుడితో చెప్పించుకుని ఆ యొక్క మార్గాలు అవలంబించడం చేత మీ యొక్క సమస్యల నుంచి బయటపడతారు ఖచ్చితంగా. కాబట్టి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. స్వస్తి.